ఈరోజు పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ వే, 10 మినిట్స్ చాలు చేసుకోవడానికి. ముందుగా పొటాటోస్ని మంచిగా కట్ చేసుకోవాలి స్లైస్ వైజ్గా. చాపర్ ఉంటే చాలా బాగా వస్తాయి. ప్రజెంట్ చాపర్ లేదు, అందువల్ల నేనే హ్యాండ్తో చాలా సన్నగా పక్కన పెట్టుకున్నాక మనం ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని అవన్నీ దాంట్లో పెట్టుకోవాలి. కట్ చేసినవన్నీ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అలాగా ఉంచుకుంటే అప్పుడు ముక్కలన్నిటికీ సాల్ట్ అనేది పట్టేస్తుంది. అప్పుడే మనకు చిప్స్ అనేవి మంచిగా వస్తాయి. అలా పట్టేసినాక ఇప్పుడు విడిగా మనం తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టుకొని ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఆ తడిపోవటానికి క్లాత్లో అద్దుకుంటే ఆ తడంతా పోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకోవటమే. బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. నేను చూస్తున్నారు కదా ఫ్యాన్ కింద పెట్టాను, ప్లస్ నేను క్లాత్తో కూడా అద్ది ఆ వాటర్ అంతా తీసేసి చిప్స్ని ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. అలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చిప్స్ అనేవి. నార్మల్గా అయితే ఇలాగా కొంతమంది సాల్ట్ వాటర్ పోస్తారు అలాగా ఫ్రై చేసేటప్పుడు. అలా ఏం అవసరం లేదు. మనం ముందుగానే సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పొటాటోస్ అన్నిటికీ సాల్ట్ మంచిగా పట్టేస్తుంది. మీకు ఇష్టం ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలి. బయట కొనుక్కోవడం కన్నా మనం ఇలా తయారు చేసుకొని ఇంట్లో తింటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రై అయ్యాక ఎలా వచ్చాయో చిప్స్ అనేవి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి మనం వేసుకున్నాం. సాల్ట్ సరిపోయింది నాకు. కొద్దిగా కారం వేసుకొని కలుపుకొని తినేసేయటమేనండి. చాలా బాగుంటున్నాయి చిప్స్. నేను ఇవి వచ్చేసి మా తమ్ముడు కోసం ప్రిపేర్ చేశాను. వాడి రియాక్షన్ ఎలా ఉందో చూసేసేయండి. తిన్నాడు, ఎలా ఉందని అడిగాను. చాలా బాగుందని చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.